హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నందూస్ వ్లాగ్స్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా మీకు తెలుసు కదండి, నేనైతే షిర్డీ వచ్చేసానని. ఇంకా నెక్స్ట్ మేమైతే బెల్లా టెంపుల్కి అయితే వచ్చేసామండి. చాలా బాగుందండి ప్లేస్ అయితే చూడటానికి. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని గుళ్ళే తిరుగుతాను. ఏమున్నామన్ని టెంపుల్స్, ఆ టెంపుల్ అని ఈ టెంపుల్ అని. ఇంక వచ్చిన తర్వాత ఇంకా చూసుకోవాలి కదండి అన్ని టెంపుల్స్ అన్నీ. ఇంకా ఫ్యామిలీతో అంటే ఇంకా ఛాన్సే ఉండదు ఎంజాయ్ చేయడానికి. బట్ ఎంజాయ్ చేయొచ్చు, టెంపుల్స్ అన్నీ తిరగచ్చండి. ఇంకా ఆ టెంపుల్ని అయితే దర్శించుకున్నాము. ఇంకా నెక్స్ట్ నాసిక్ అయితే వచ్చేసామండి మేము. నాసిక్లో అయితే వాటర్ బాగుందనుకోండి, కాకపోతే కొంచెం గలీజ్గా అయితే ఉంది వాటర్, అంత నీట్గా అయితే లేదు. అంటే చాలామంది మునుగుతూ ఉండరు కదండి, బట్ మునిగితే మంచిదనేసి అన్నారు. ఇంకా తప్పలేదు మునగడానికి. నీళ్ళు అయితే చాలా చల్లగా అయితే ఉన్నాయి. మా అమ్మమ్మ అయితే ఏం కాదు చల్లగా ఉంటే కాసేపే కదా అనేసి లాగుతుంది నన్నేసి. నాకైతే ఫుల్ చల్లగా చలి పెడుతుంది అసలు. ఇంకా సర్లే ఈమె ఒప్పుకోదు అనేసి నేనైతే వెళ్ళిపోయాను మునుగుదామనేసి. ఇంకా 3 సార్లు అయితే మునిగాను. అలాగా మునిగేసిన వెంటనే అసలు చలి అయితే తట్టుకోలేకపోయానండి. అసలు ఎండ కూడా అంతగా కాయట్లేదు అక్కడైతే. ఇప్పటికి చాలా చల్లగా అయితే ఉంది. మా ఏరియాలో అయితే అంత చల్లగా అయితే ఏం లేదు, అక్కడైతే చాలా చల్లగా ఉంది. ఇంకా సరే అయిపోయింది, నా పని అయిపోయింది అనేసి నేనైతే వచ్చేస్తూ ఉన్నాను. ఇంకా నేనైతే బయటకైతే వచ్చేసానండి. ఇంకా నేను చాలాసేపు ఉండలేను నీళ్ళల్లో. ఇంకా సరే అనేసి నెక్స్ట్ ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము అందరము. ఇంకా వెళ్ళే రూట్లోనే మాకైతే శివలింగం అయితే చాలా బాగా అలంకరించి పెట్టి ఉన్నారు అక్కడ. సరే చూసుకొని వెళ్దామనేసి చూస్తే అండి అస్సలు ఎంత బాగుందంటే చాలా బాగా అలంకరణ అయితే చేశారు. ఇంకా దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చే రూట్లో వాళ్ళు అక్కడ వినాయకుడిని పెట్టుకొని పూజలు అయితే చేసుకుంటూ ఉన్నారు. మనమైతే ఆగస్టు సెప్టెంబర్ ఆ మంత్లో ఏమో చేసుకుంటాము, వాళ్ళైతే అప్పుడు చేసుకున్నారు. ఇంకా మేమైతే నెక్స్ట్ త్రయంబకేశ్వర మందిర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా శివుడేనండి, కాకపోతే ప్లేస్ అయితే బాగుంటుంది. మనము దేవుడిని అయితే మనము ఒక మిర్రర్లో నుంచి అయితే చూడొచ్చండి ఇక్కడ. బట్ ఇక్కడైతే ఫోన్స్ ఎక్కడ అలో లేవండి దర్శనానికి. ఇంకేం చేద్దాం, దర్శనానికి వెళ్ళే దగ్గర అట్లా తీసుకొనేసి తర్వాత ఫోన్లు అయితే లోపల పెట్టేసి వెళ్ళిపోయామండి. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసాము. కాసేపు దర్శనం అయ్యాక అలా కూర్చొని బయటకు వెళ్దామనేసి అలా కూర్చొని కాసేపు రిలాక్స్ అయితే అయ్యాము. దర్శనానికి అయితే చాలా టైం అయితే పట్టిందండి, 3 hours పైనే పట్టింది దర్శనానికి. చాలా కష్టంగా ఉందండి దర్శనం అయితే. ఇంకా సరే అనేసి ఇంకా అలా బయట శివలింగం ఉంటే అక్కడ ఒక ఫ్లవర్ పెట్టేసి దేవుడికి సరే స్వామి బాయ్ అని చెప్పేసి అవును వచ్చేసానండి నేనైతే. ఇంకా మేమైతే నెక్స్ట్ సింగాపురం అయితే వెళ్తూ ఉన్నామండి. చాలా మంచు అయితే ఉందండి ఇక్కడ. ఆఫ్టర్నూన్ అయినా సరే మంచు కురుస్తూనే ఉంది, చాలా చల్లగా అయితే ఉంది. ఎండ చూద్దాం అనుకుంటే అసలు రాలేదండి ఆ రోజు. మేము వెళ్ళిన టైమో ఏమో కానండి, చాలా చల్లగా అయితే ఉనింది. ఇంకా సరే అనేసి నెక్స్ట్ మేము సింగాపురం అయితే వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ వెళ్ళే రూట్లో అయితే చాలా ఎక్కువ ఇవి చెరుకు పాలు అయితే తీస్తూ ఉన్నారండి. చాలా అయితే ఎక్కువ ఉన్నాయి. ఇట్లా ఎద్దుల బండి ఒకటి కట్టి ఎద్దును కట్టేసి ఆ చెరుకు రసం అయితే తీస్తూ ఉన్నారు. ఇక్కడ ఫేమస్ అంట ఈ ఏరియాలో. అయితే ఇంకా సరే ఫేమస్ కదా అనేసి మేము కూడా ఆపి తాగేసి వెళ్ళాము. నేనైతే చెరుకు పాలు అయితే తాగలేదు, ఒక కొబ్బరి బొండం కొట్టుకొని నీళ్ళు అయితే తాగాను. నాకు చెరుకు రసం అంతగా పడదండి, జలుబు చేసేస్తుంది. అందుకనే సరే అనేసి ఇంకా చెరుకు పాలు వద్దనేసి ఇంకా నేనైతే కొబ్బరి బొండం అయితే తాగాను. ఇంకా ఫ్లవర్స్ తీసుకొని ఒక టెంకాయ అవి నూనె అవి తీసుకొని ఇంకా దర్శనానికి అయితే వచ్చేసాము. ఇక్కడ సింగాపురంలో వచ్చేసి మామూలుగా అయితే దేవుడి మీద ఆయిల్ వేస్తూ ఉన్నారండి అప్పుడు. ఇప్పుడైతే సిస్టమ్ మార్చేశారు. ఒక పక్కన ఒక బౌల్ లాగా పెట్టి దాంట్లో అయితే నూనె అయితే వేపిస్తున్నారు. ఇంకా అక్కడైతే నూనె నేను మా మమ్మీ మా డాడీ అయితే వేసేసి ఇంకా నెక్స్ట్ మేమైతే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వెరైటీగా ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడండి. నేనైతే ఫస్ట్ టైం చూసాను ఆంజనేయ స్వామి అలాగా పనుకొని ఉండడము. ఇంకా మేమైతే ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇంకా అక్కడైతే తీర్థం కూడా ఇచ్చేశారు. ఆ తీర్థం తాగేసి ఇంకా నెక్స్ట్ వెళ్దాము అనేసి నెక్స్ట్ అయితే ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అయితే చూడ్డానికి అయితే బాగుందండి. నేను ఎప్పుడు అలాగా చూడలేదు ఆంజనేయ స్వామి పనుకొని ఉండడం. అక్కడ ఆ గుళ్ళో ఆంజనేయ స్వామి ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు అనేసి అన్నారు. బట్ అది రియల్లో కాదో తెలీదు. అట్లా పనుకోనడంలో వాళ్ళు అన్నారేమో అనుకొని నేను ఇంకా సైలెంట్ అయిపోయాను.
ఇంకా ఇక్కడైతే మేము వెళ్ళే రూట్లో అయితే ఈ అడవి అయితే చాలా బాగుందండి. వ్యూ అయితే చాలా బాగుంది చూడటానికి. ఇంకా అందుకనేసి ఇంకా చూస్తూ వెళ్తూ ఉన్నామండి. ఇంకా నెక్స్ట్ మేమైతే ఎల్లోరా కేవ్స్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడి నుంచి దగ్గర అనేసరికి ఇంకా సరే వెళ్ళి చూసుకొని వద్దామనేసి ఇంకా మేము మా ఫ్యామిలీతో కలిసి వెళ్తూ ఉన్నాము. చూడటానికి ఇక్కడ కూడా అంత గ్రీనరీ లాగా బాగుందండి ఎల్లోరా కేవ్స్లో కూడా. ఇంకా మేమైతే ఎల్లోరస్ కేవ్స్కి వచ్చేసాము. ఇంకా అబ్బాయి అయితే అక్క నన్ను కూడా వీడియో తీయక్క అనేసి అంటూ ఉన్నారు. అందుకనేసి సరే తీస్తాను బట్రా అనేసి ఆ అబ్బాయిని కూడా వీడియోలో కనపడేటిగా తీశాను. ఇంకా మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. చాలా పెద్ద పెద్ద కొండలండి ఇక్కడైతే. చూడటానికి అయితే అస్సలు సరిపోలేదు కళ్ళు. ఇంకా తల పైకి ఎత్తుకొని చూడాల్సి వచ్చింది. చాలా పెద్ద కొండలు. చూడటానికి అయితే బాగుందండి ఎల్లోరా కేవ్స్. కాకపోతే అన్నీ పగలగొట్టేస్తున్నారండి. అవన్నీ విరిగిపోయిండాయి. అవి అలా ఎందుకు విరిగిపోయానంటే ఔరంగజేబు పరిపాలించే కాలంలో అప్పట్లో ఆయన అవన్నీ వించేశారంట. మన హిందువులంటే ఆయనకి పడదంట. మన హిందువులకైతే వ్యతిరేకంగా అయితే ఉన్నారు ఆయన. అందుకనేసి ఆయన హిందూ దేవాలయాల్లో ఈ శివుడు లింగము ఇది కైలాస పర్వతం అంటారు. అందుకనేసి ఇక్కడైతే చాలా వరకు అయితే వించేశారు. ఇంకా మేమైతే కైలాస పర్వతం అయితే లోపలికి వచ్చేసాము. ఇంకా సరే ఇటుపక్క స్టెప్స్ అయితే ఉన్నాయి. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దాము అనుకునేసి నేనైతే స్టెప్స్ ఎక్కడానికి ట్రై చేస్తూ ఉన్నాను. కాకపోతే చాలా హైట్లో ఉన్నాయండి. ఇంకా పైకి అయితే వెళ్ళలేకపోయాను. ఇంక సరే ఇది మన వల్ల కాదులే అనేసి నేనైతే దిగిపోయాను. అందరూ నవ్వుతూ ఉన్నారు. ఎక్కావు కదా ఎక్కువ అనేసి అంటూ ఉన్నారు. ఇంక నేను ఎక్కలేనులే అనేసి చెప్పేసి నేనైతే దిగిపోయాను. ఇంకా లెఫ్ట్ సైడ్లో మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఆ స్టెప్స్ ఎక్కి లోపల దేవుణ్ణన్న దర్శించుకుందాము అనేసి నేనైతే ఆ స్టెప్స్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను. ఇంకా నేను మా డాడీ వీళ్ళంతా సరే లోపలికి వెళ్దాం అనేసి స్టెప్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఇంకా స్టెప్స్ దగ్గరికి వెళ్ళే రూట్లో అయితే నాకు అన్ని ఏనుగు బొమ్మలు అయితే కనపడినాయి. అన్ని ఏనుగు బొమ్మలేనండి. చాలా వరకు ఆ ఏనుగుల మీదే ఆ గుడి అయితే నిలబడుకొని ఉంది అన్నట్టుగా ఉన్నాయి అన్ని ఏనుగులు. సగానికి సగం ఆల్మోస్ట్ ఏనుగులన్నీ విరిగిపోయాయండి. ఆ తొండాలు కానీ సగం సగం అయితే పార్ట్స్ అయితే విరిగిపోయాయి. ఇంకా అవి చూస్తూ ఉన్నామండి. చూడ్డానికైతే చాలా బాగుందండి కైలాస పర్వతము. మీరే చూడొచ్చండి ఎలాగైతే విరిగిపోయాయో ఆ పార్ట్స్ అనేసి. మీకు కూడా చూపిద్దామనేసి నేనైతే అనుకున్నాను. అందుకే నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా అందరూ చూస్తారు అనేసి నేను వెళ్ళిన ప్రతి ఒక్క చోట నాకు దొరికిన సమయంలో నేనైతే ఆ వీడియోస్ అయితే తీసుకున్నానండి. ఇంకా మీరు కూడా చూసేయండి. ఇదైతే మనకి ఒకే కొండతో అయితే ఈ శిల్పాలు అయితే చెక్కబడినారండి. ఒకే కొండని ఇంత బాగా వీళ్ళైతే రూపుదిద్దారండి. చూడటానికి అయితే చాలా బాగుంది. ఇదైతే 100 అడుగుల పైనే ఉంటుందండి ఈ కేవ్స్ అయితే. మీరే చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదంతా ఒకే కొండండి. ఒకే కొండని వీళ్ళైతే ఇలాగా శిల్పించబడ్డారు. వాళ్ళైతే అండి హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళకి ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. కాకపోతే ఔరంగజేబు అని ఆయన ఇవన్నీ పగలగొట్టేశారండి. మన హిందువులంటే ఆయనకి పడదు కాబట్టి. ఇక్కడైతే చాలా కేవ్స్ అయితే ఉన్నాయండి. అన్నీ చూడడానికి అయితే మాకు టైం అయితే సరిపోలేదు. ఇంకా మళ్ళీ మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి మేమైతే కొన్ని కేవ్స్ మాత్రమే చూసాము. చూడాలంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చి అన్ని కేవ్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఇంకా మేమైతే దర్శనానికి అయితే లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడే స్టెప్స్ ఎక్కి లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే శివుడికి డైలీ అయితే పూజలు అయితే జరగవండి. ఇక్కడ నార్మల్గా అయితే పూజలు జరగవు కానీ కాకపోతే అందరూ దర్శించుకోవడానికి అయితే అందరూ వస్తూ ఉన్నారు. విదేశాల నుంచి కూడా చాలామంది అయితే వస్తూ ఉన్నారు ఈ కేవ్స్ దగ్గరికి. చాలా బాగుంది చూడటానికి అయితే. ప్లేస్ అయితే బాగుంది. చల్లగా కూడా ఉందండి ఇక్కడ. శివలింగం కూడా చాలా పెద్దదండి. చూపిస్తాను మీకు కూడా శివలింగంని. మనం ఇక్కడైతే ఏ రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవండి. శివలింగం దగ్గరికి వెళ్ళి మనము దర్శించుకోవచ్చు. దాన్ని టచ్ కూడా చేయొచ్చండి శివలింగంని. ఎవరు అయితే మనల్ని అడగరు. ఇంకా కొన్ని గుళ్ళు అయితే మనకి రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. ఇలా ఉండాలి అలా ఉండాలి వీడియోస్ తీయకూడదు అనేసి. ఇక్కడైతే ఆ రిస్ట్రిక్షన్స్ అంటే ఏం లేవు. ఎందుకంటే ఇక్కడ పూజలు ఏం జరగట్లేదు శివునికి. అందుకనేసి ఎవరు ఏం అడగలేదు. ఇంకా నేనైతే సరే అనేసి లోపలికి అయితే మొబైల్ అయితే తీసుకెళ్ళాను. లోపలైతే అంతా చీకటిగా ఉందండి. ఎవరు లైట్స్ అయితే వేయలేదు. శివుడు అయితే మనకి చీకట్లో అయితే కనపడతారు. ఒక చిన్న లైట్ అయితే వేశారు. అంత ఏం వెలుతురు అయితే ఉండదు. బట్ మేలే అనుకోండి. లోపల అంత చీకటిగా లేకపోయినా కూడా చిన్న లైట్ అయితే వేశారు.
బయట నుంచి వెలుతురు వస్తుంది, కాకపోతే అంత ఎక్కువగా అయితే ఏం రావట్లేదు. ఇంకా మేమైతే లోపలికైతే వెళ్ళాము దర్శనానికి. మీకు కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగుందండి. శివలింగం అయితే చాలా పెద్దది. అదిగో చూడండి మీరు, ఆ చిన్న లైట్ అయితే పెట్టారు. ఎంతమంది జనాభా అయితే లోపల, చాలా మంది అండి. చూడటానికి అయితే అసలు ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు. నేనైతే ఫస్ట్ టైం అంటే అక్కడికి వెళ్ళడము. ఇక్కడైతే చాలా బాగుంది. ఇంకా మేమైతే లోపలికి వెళ్తూ ఉన్నాము. మీరే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, చూడటానికి అంత బాగుంది. ఇంకా మేమైతే దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా పెద్ద శివలింగం అండి ఇక్కడ కైలాస పర్వతంలో. అందరూ దేవుణ్ణి అయితే టచ్ చేసి దండం అయితే పెట్టుకుంటా ఉన్నారు. ఇక్కడైతే మనకి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఇంకా నార్మల్ టెంపుల్స్లో అయితే మనము దేవుడి దగ్గరికి వెళ్ళి చూడలేము, కొంచెం దూరంలోంచి చూస్తాము, అంతగా టచ్ కూడా చేయనీరు శివలింగంని. ఇక్కడైతే అందరూ టచ్ చేసి బాగా దండం అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఫ్లవర్స్ అవి తెచ్చి ఆ దేవుడికి అయితే పెడుతూ ఉన్నారు. పూజలు అయితే ఏం జరగట్లేదు అక్కడ, పూజారి ఉండి అంతగా ఏం జరగట్లేదు. ఇంకా ఎదురుగా మనకి నందీశ్వరుడు అయితే ఉన్నారు. ఇంకా నందీశ్వరుని కూడా చూసుకొని వెళ్దాం అనేసి వెళ్తూ ఉన్నాను. ఇంకా నందీశ్వర్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను. నందీశ్వరుడు కూడా శివుడికి ఆపోజిట్లోనే ఉన్నారండి. ఇంకా నందీశ్వరుడికి మన కోరికలు కొన్ని చెప్పేసి వద్దామనేసి వెళ్తూ ఉన్నాను నేనైతే. ఇంకా నేనైతే నందీశ్వరుడికి కోరికలు చెప్పేసి ఇంకా ఇలా వచ్చేసానండి. మీకైతే ఆ వీడియో తీయలేకపోయాను. ఇంకా నేనైతే ఇంకా బయటకు వెళ్ళిపోదాము, ఇంకా బయట కొన్ని చూసుకుందాం అనేసి బయటకైతే వచ్చేసాను. చాలా బాగుందండి బయట వ్యూ అయితే. కాకపోతే ఎక్కువ ఎండగా ఉంది ఇక్కడ. మనకి అక్కడ షిర్డీలో ఉన్నంత ఎండ లేకపోయినా ఇక్కడ పర్లేదు, ఎండ అయితే ఉంది. ఇంకా సరే టైం అయిపోతుంది అనేసి మేమైతే ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలనేసి మేమైతే బయటకు వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ మేమైతే తాజ్మహల్కి వెళ్ళిపోయాము. ఇంకా ప్రజెంట్ నేనైతే తాజ్మహల్కి వచ్చేసాను. ఇంక ఇక్కడికైతే చాలామంది వచ్చారండి చూడటానికి. ఇది రియల్ తాజ్మహల్ అయితే కాదండి, ఇది మనకి ఔరంగాబాద్కి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది కూడా బాగుందండి. ఇదైతే మనకి ఔరంగజేబు అని ఆయన కట్టించారు. ఇక్కడ చూడటానికి చాలామంది విదేశీయులు కూడా వచ్చారు. స్కూల్ పిల్లల్ని కూడా తీసుకువచ్చారండి. వాళ్ళైతే టూర్ మీద అయితే తీసుకువచ్చినట్టున్నారు. ఆ ప్లేసెస్ అన్నీ తిప్పుతూ ఉన్నారు వాళ్ళను కూడా. ఇంకా మేమైతే లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే మనకి ఎంట్రన్స్, ఇక్కడ కూడా ఎంట్రన్స్ టికెట్ మనకైతే 30 రూపీస్ అండి తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి. విదేశీయులకైతే 300 రూపీస్ ఏమో పెట్టారండి ఈచ్ పర్సన్. ఇండియన్స్కి అయితే 30 రూపీసే. ఇంకా మేమైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాము టికెట్ తీసుకొని. ఇక్కడ టికెట్స్ అంతా మనకి ఒక కాయిన్స్ లాగా ఇస్తున్నారండి. నార్మల్గా మన దగ్గర అయితే ఒక టికెట్ అంటే ఒక పేపర్ లాగా ఇస్తారు. ఇక్కడైతే మనకి కాయిన్ లాగా అయితే ఇచ్చి దాన్ని అయితే స్కాన్ చేస్తూ ఉన్నారు. ఇంకా టికెట్ అక్కడ ఇచ్చేసి ఇంకా మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా తాజ్మహల్ వచ్చేసింది. తాజ్మహల్ చాలా బాగుంది. తాజ్మహల్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. రియల్ తాజ్మహల్ అంతగా లేకపోయినా బట్ ఏదో మనకు దగ్గరలో ఉన్న తాజ్మహల్ని అయితే చూడొచ్చు అనేసి ఈ తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేమైతే ఈవినింగ్ టైంలో అయితే వచ్చామండి ఇక్కడికి. చాలా బాగుంది వ్యూ అయితే. ఇంకా తెలిసిందే కదండి ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుందో వ్యూ. చూడటానికి అయితే చాలా బాగుంది అసలు. తాజ్మహల్ని అయితే ఇంకా కాసేపు చూద్దామా అనిపించింది, కాకపోతే మాకు అసలు టైమే లేదండి. ఇంకా తొందరగా ఇంకా మేమైతే చూసుకొని వెళ్ళిపోయాము. ఇంకా నేనైతే తాజ్మహల్ని అలా చూస్తూ ఉన్నాను. ఇంకా మా మమ్మీ వచ్చేసి ఇంకా చూసించాలే, ఇంకా రా మళ్ళీ వెళ్ళాలి అనేసి చెప్తూ ఉంది. ఇంకా సరే అనేసి నేనైతే వెళ్ళిపోయాను. ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నానండి. అసలు చూడండి ఎంత బాగుందో తాజ్మహల్. కాకపోతే అక్కడక్కడ అవి అయితే చాలా వరకు నెరిజీలు ఉన్నాయండి. అవంతా సిమెంట్తో ఏమో కట్టినట్టున్నారు. అదంతా అయితే నెరిజీలుంది. మనకి ఆగ్రాలో అయితే పాలరాయి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి పాలరాయి అయితే కాదనుకుంటాను నేనైతే. ఇంకా లోపల ఇక్కడైతే సమాధి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ సమాధి దగ్గర అయితే చాలామంది మనీ అయితే వేస్తూ ఉన్నారు. చాలా మనీ అయితే వేస్తూ ఉన్నారు. మీరే చూడండి ఎంత మనీ వేస్తూ ఉన్నారు. అసలు అదంతా మనీ అండి. మనకి ఆ వైట్గా కనపడేది అవన్నీ కాయిన్స్ అయితే వేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంకా సరే అనేసి మనం కూడా ఒక కాయిన్ అయితే వేసేసాము అక్కడ. ఇంకా దాని చుట్టూరు ఒక రౌండ్ తిరిగేసి ఇంకా సరే అనేసి నేనైతే బయటికి వెళ్తూ ఉన్నానండి. బయటకు వచ్చేద్దాం అనేసి ఒక రౌండ్ అయితే తిరిగాను. ఇంకా నేనైతే దాని బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసాను. తాజ్మహల్ బ్యాక్ సైడ్ ఇదంతా. బ్యాక్ సైడ్ కూడా బాగుంది. చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడైతే మనకి.
ఇంకా సరే అనేసి నేనైతే బయటకైతే వచ్చేస్తున్నానండి. సరే అండి, అందరికీ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నందూస్ వ్లాగ్స్. బాయ్ అండి, బాయ్ బాయ్.